వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈ రోజు నేను 'విష్ణు విన్యాసం' అనే సినిమా చూసాననమాట. దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజ్ సినీ అండ్ ఫాలో టు తేజ్ సినిమా అనమాట. ఎలా ఉంది అంటే మూవీ, ఇట్ వాజ్ ఎ వ్యాకీ మూవీ అనమాట. అంత గొప్పగా ఉంది, అసలు సూపర్ డూపర్ కామెడీ హిలేరియస్‌గా ఉందంటే ఏమీ లేదు. కొంతమంది క్యారెక్టర్స్ మధ్యలో ఆ కామెడీని ఎలా జనరేట్ చేద్దాం, ఆ సీన్స్‌ని ఎలా ప్రొటెక్ట్ చేద్దాం అండ్ ఈ మీమ్ స్టఫ్‌ని ఎలా మనము ఇంటిగ్రేట్ చేద్దాం ఈ మూవీలోకి. అండ్ ఆల్సో ఇప్పుడున్న జనరేషన్‌కి ఎలా కనెక్ట్ చేద్దాం అనే కాన్సెప్ట్‌లో ఈ మూవీ తీశారు. అండ్ ఈ మూవీ అందరికి నచ్చుతదంటే అందరికి నచ్చదు. అండ్ ఈవెన్ మీమర్స్‌కి నచ్చుతదంటే మీమర్స్‌కి గూడా ఏముందిరా దీనిలో పెద్ద ఏం చెప్పుకోవడానికి, మనం చేసే స్టఫే దానిలో ఉంది కదా అని చెప్పుకుంటారనమాట. మనం చేసే మీమ్సే దానిలో ప్రొజెక్ట్ అయినాయి అన్నట్టుంది. అండ్ ఆల్సో స్టోరీ లైన్ ఏదైనా ఉందంటే ఇట్ వాజ్ ఎ వ్యాకీ స్టోరీ అనుకున్నట్టే. కానీ లాస్ట్‌లో ఏదైతే సెకండ్ హాఫ్ ఉందో కొంచెం ఓకే అనిపించింది. అంతే. ఇంకా దీనికి మించి ఇంకేమీ లేదు. పెద్ద ఇంకేదన్నా సస్పెన్స్‌గా ఏంట్రా ఆ అమ్మాయికి ఏముందిరా అంటే ఏముండదు. డబ్బుల కోసం ఏదైనా చేస్తారు మనుషులు అన్నట్టు చెప్పినట్టు చూపిచ్చారు అంతే. వన్ టైమ్ వాచ్ అని అనుకోండి. వ్యాకీ మూవీ అనుకోండి. అండ్ ఆల్సో నాకైతే నీరసం వచ్చింది. విన్యాసం కాదు గానీ ఈ సినిమాకెళ్తే మనం విన్యాసంలాగా చేసినట్టే. అండ్ ఇంకోటి 'సత్య' గారితో పెద్ద కుదరలేదనమాట. అంత మంచి హిలేరియస్‌గా అనిపియలేదు. అండ్ కొన్ని చోట్ల ఇట్ వాజ్ ఫన్. లాఫ్స్ వచ్చినాయి. అండ్ ఆల్సో బ్రహ్మాజీ గారున్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు గూడా మంచి కామెడీ జనరేట్ అయింది. ఓకే. కానీ అంత గొప్పగా అనిపియలేదు భయ్యా నాకైతే మూవీ. ఇట్ హాస్ ఎ ఫుల్ లెంగ్త్ ఇంకా మంచిగా చేయొచ్చు. బట్ అంత అనిపియలేదు నాకైతే. సో, అదనమాట సంగతి. ఈ 'విష్ణు విన్యాసం'. ఇంకా శ్రీ విష్ణు గారి గురించి మాట్లాడితే ఆయన యాజ్ యూజువల్‌గా ఎప్పుడు ఎలా అయితే యాక్టింగ్ చేస్తారో, హౌ హీ ఎంటర్‌టైన్స్ ఆల్ ద థింగ్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉందనమాట సినిమా అంతా. బట్ ఈ మూవీలో కొంచెం తగ్గిందనిపించింది నాకు. అండ్ ఆల్సో ఆయన స్ట్రెంగ్త్స్ ఆయనకి తెలుసు కాబట్టి ఈసారి ఇంకా ఎక్కువ మాట్లాడారు. అండ్ ఆ గొనగడం అనేది ఒకటి ఉంటుంది చూడండి, అది ఇంకా ఎక్కువ ఉంది. కొన్ని డైలాగ్స్ అయితే అర్థం కాలేదు. అంటే కొన్ని రోజుల తర్వాత మనకి టీవీలోకి దానిలోకి వచ్చిన తర్వాత ఇదొక మీము, రెఫరెన్సు ఇట్లా అవ్వడం తప్ప పెద్ద ఇది సూపర్ డూపర్ మూవీ అన్నట్టు చెప్పలేం. సో, అదనమాట సంగతి. ఇంకా ఓవరాల్‌గా మూవీ వాజ్ నాట్ అప్ టు ది మార్క్. నాకైతే ఏదో నవ్వుతామనుకుని ఎళ్ళాను. కొంచెం హ్యాపీగా నవ్వుకొని వద్దాంలే అనుకున్నాను. కానీ 'శ్రీ విష్ణు' గారి దగ్గర నుంచి ఇలాంటి మూవీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు మూవీనే ఒక టైమ్ పాస్ అని ఎళ్తారు కదా! ఆ టైమ్ పాస్ గూడా ఏమంత అనిపియలేదు. ఆ టైమ్ పాస్ గూడా కాలేదు. నాకైతే మధ్యలో కొంచెం బోర్ కొట్టింది. లిటరల్‌గా సినిమా. అండ్ నాకు ఇంకొకటి మీరెప్పుడైనా ఇలాంటి సినిమాలున్నప్పుడు మీరెప్పుడైనా ఒకటి గమనించారా? ఆ వాయిస్ మనము మాట్లాడేది వల్ల మనకి జనరేట్ అవ్వాలి. లైక్ ఆ జోక్ గాని లేకపోతే ఏమన్నా వెనకాల సౌండ్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య మీరు వింటే ప్రతి ఒక్క మాటకి ఒక పంచ్ లైన్ ఫా అనే ఒక పంచ్ లైన్ లాంటివి ఇలాంటివన్నీ పెడుతున్నారు. సో, ఈ మూవీలో అలాంటివి చాలా ఉన్నాయి. ఆ డైలాగ్ అనేది మనకు అర్థం కావట్లేదు. కానీ వెనకాల నుంచి సౌండ్ ఆ ఎఫెక్ట్ వల్ల మనం నవ్వాలి. మనకి అక్కడ ఏదైతే జోక్ ఉందో దాన్ని పేలకుండానే మనని నవ్వండి. ఇక్కడ ఇది పడుతుంది. పంచ్ పడుతుంది. ఇదిగోండి లాఫ్ చేయండి అన్నట్టు అదొక ఫానో లేకపోతే ఇంకో సౌండ్ ఎఫెక్ట్సో ఏదో ఒకటి పెట్టేసి వదిలేస్తున్నారు. సింపుల్. ఇంకా చెప్పాలంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైతే రీల్స్ చూస్తుంటామో ఆ రీల్స్‌లో ఎలా అయితే ఉందో ఆ మోడల్‌లో ఉంది. సో, ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ అప్ టు ది మార్క్. నాకైతే అంత వర్త్ అనిపియలేదు ఈ సినిమా. అదనమాట సంగతి. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. అర్థమైందా రాజా?